చెట్టు ఉండేది మంచిగా మామిడి చెట్లు ఇదంతా ఇంతకు ముందు ఇదంతా మేము గొర్రెలు ఎనుములు ఇవంతా మేపుకోవాలి. ఇక్కడంతా ఇదంతా ఖాళీగా జాగా అనుకుంటుంది మరకుంటుంది అనేది దీని పేరు. ఖాళీ ప్లేస్ ఎంత బాగుంది. పంటలు పెట్టేవాళ్ళు లేక చేనులు రెట్ అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే మా చేను దగ్గరికి వచ్చినాము, మా పొలం దగ్గరికి. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ మాదే, ఓకేనా. ఇక్కడ నుంచి లైన్ వేయించినాం మేమే. సో ఈ లైన్ వేయించడానికి మాకు చాలా అమౌంట్ ఖర్చు అయింది. ఎంత అయిందో మా నాన్న అడిగి చెప్తాను. మా నాన్న ఉన్నారు ఇక్కడ. ఇక్కడ నుంచి మా మామిడి తోట ఉంది, ఇక్కడ చూపిస్తాను. మొత్తం ఇలా బౌండరీ అంటే రాళ్ళు నాటేసి కాంపౌండ్ లాగా ఇలా కట్టేసినాము. మామిడి పెట్టినాయి. నేను వచ్చి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం 3 సంవత్సరాల దగ్గర అయింది. మొత్తం ఇలా చేను అంతా చూడండి, చూపిస్తాను. ఇక్కడ నుంచి ఫుల్గా మేమంతా వచ్చినాం చేను కాడికి. మేము చేను అంటాము, కొంతమంది పొలము అంటారనమాట. మేము చేను అంటాము. మా చేనుకి దగ్గరలోనే కొండలు ఉన్నాయి చూడండి, చాలా దగ్గరలో ఉంటాయి కొండలు. ముందు కంటే ఇప్పుడు బాగా పెద్దవి అయిపోయినాయి, బాగా పర్వాలే, చెట్లు బాగున్నాయి. పాదులు తీపిచ్చినారా? ఏమన్నా ఆర్మీ ట్రైనింగ్ చేస్తానా? దొంగతనం వచ్చినట్టుంది. మన చేనుకి మనమే దొంగతనానికి వచ్చినాము. బీగాలు మర్చిపోయాము. దొంగల మా చేనులకి మేము దొంగలు పోవాల్సింది చెప్పులు ఫస్ట్ దిగమా. అడి ద్రాక్షి మేము చిన్నప్పుడు బలి తినేదాన్ని దీన్ని. అడి ద్రాక్షి ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా మనం తినేవాళ్ళము చిన్నప్పుడు. ఇదంతా చూపించరా? అడవి ద్రాక్ష చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇదంతా అసలు చిక్కితే పదే కోసుకొని తినేవాళ్ళు. గింజలు కూడా మింగేలా? గింజలే లేదు మరి. బెనిస్కాయలు అన్ని బెనిస్కాయలనా? ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయా? ఇవన్నీ బెనిషా? మా మామిడి చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఇంతకుముందు చాలా చిన్నగా ఉన్నాయి. ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి? ఎన్ని? ఇంతకుముందు వానగాలి వచ్చినప్పుడు చాలా చెట్లు ఇరిగిపోయినాయి కదా, చచ్చిపోయినాయి కదా కొన్ని చెట్లు. మా మామిడి తోట ఎంత ప్రశాంతంగా చాలా బాగుంది. మా తోటలో పాములు కూడా ఉన్నాయి. అది తీగుందా కాయే బాగుందా? ఇవి చూడండి చాలా వరకు రాలిపోయినాయి మామిడికాయలు అన్నీ. ఎందుకు రాలిపోయినాయి ఇవి? గాలికా చూడు మామిడికాయలు. ఎందుకంటే 400 చెట్ల వరకు నాటినాము. వానగాలి వచ్చి చాలా చెట్లు ఇంతకుముందు అప్పుడు ఒకసారి వీడియోలో చూపించిన. మాటలు బాగా పెద్దగా ఉంటాయి. కింద కొమ్మలు కొట్టేస్తే చెట్టు పెద్దది అవుతుంది కదా. 300 చెట్ల వరకు ఉన్నాయి, ఓకేనా. బాగున్నాయి అసలు. కింద చూడు, ఈ కింద కొట్టేసి పాతకి తీసేస్తే చెట్లు చాలా బాగుంటాయి. డ్రాగన్ ఫ్రూట్. వావ్, డ్రాగన్ ఫ్రూటా? దాంట్లో ఎక్కువ ఈ డ్రాగన్ ఫ్రూట్ గడ్డి ఎంత ఉంది? డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. పాములు రావింగ్ గడ్డి అంతా లాగేయకుండా. వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇక్కడ కూడా ఉంది కొమ్మ, ఇటు సైడ్ ఫుల్. ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి చూపిస్తా. మామిడి చెట్లు 4 రకాల 5 రకాలు ఉన్నాయంట. 4 రకాల 5 రకాల చెట్లు. అంటే బెనిస్కాయలు కేటగిరీలు ఉంటాయి కదా. అంటే మామిడికాయలలో కొన్ని కేటగిరీల పేర్లు ఉంటాయి కదా, బెంగళూరు కాయలు, బెనిస్కాయలు, ఊరగాయ కాయలు, సో అట్లా. సో ఇట్లా 4-5 రకాలు. ఇంకా ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్. ఇంకెన్ని రకాల మొక్కలు ఉంటాయి అక్కడ చూపిస్తాను, ఓకేనా. మేమంతా వచ్చేసినాం లాట్లాటే. ఇంటికాడ జాను, మా అమ్మ, చిట్టి, ఇంకా ముగ్గురు అట్లాగే ఉన్నారు. నిజంగా తోటలో ప్రశాంతంగా ఉంది. ఎండాకాలం అనిపించలా, చల్లగా చెట్లలో చాలా బాగుంది.
ఎన్ని రోజులు అవి తోటకు వచ్చే 300 చెట్లు ఉన్నాయంట టోటల్ మామిడి చెట్లు. ఎక్సలెంట్గా ఉంటుంది. సిటీ వేస్ట్. ఇలా తోటలో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఈ తోటను చూసుకుంటూ ఏదన్నా ఏమవుతుంది? ఏం చెట్టు అది? కాదరా అంటే పుల్లగా ఉంటాయా కాయలు? జామకాయలు వేరే జానములు ఇది చూడండి. మీరు నాటిలేదు ఇక చెట్టుని. ఇంట్లో బేసి నిండుకుంటాయి కాయలు. బా చూపి స్వీట్ ఎట్టుంది? అవునా? కొట్టి కొట్టి తినిపింది. టేస్ట్ బాగుంటుంది. ఇది కొట్టి కొట్టి తినింది చూడండి. గువ్వ ఇందాక తినిపినట్టుంది. క్లియర్ కనిపిస్తా గువ్వలే అడవిలో ఇక్కడ ఏం దొరక పాపం అవే దాన్ని. జాంకాయలు చూడండి. ఇంట్లో బేషన్ నిండుకుంటాయ్యా. ఇవో టెంకాయ చెట్లు కదా. టెంకాయ చెట్లు కాకర చెట్లు అండి. కాకరకాయలు జామ చెట్టు కలిగి ఉంది. ఈ ఆపమని కూడా మనం పెట్టింటే కదా. చుట్టూ చేను చుట్టూ ఉన్నాయి టెంకాయ మనలో. గోంగూర చెట్లు, పప్పాయి పప్పాయి మాగినాయి. 2 కాలండే. ఆపిల్ చెట్లు ఇదే. ఓయమ్మా ఇంత పెద్దగా అయిందే. ఏనుండే ఆపిల్ చెట్టు చిన్నగా ఉన్నింది చెట్టు. నేను ఇంతకు ముందు చూసిన 2 ఆకులు 3 ఆకులు ఉన్నాయి. అంత చిన్నగా ఉన్నింది. ఎంత పెద్దగా అయిందియా మరి. ఇక్కడ ఇంకోటి ఆపిల్ చెట్టు. ఆపిల్ చెట్టు టెంకాయలు కాస్తుందా? ఏది? ఓకే అదే అదే మోస్తుంది అమ్మ. ఏదో ఇంతకు ఈసారి లేవులే. బాగున్నాయి కదా ఎక్కువ. పూత రాలేదులే అయ్యా. చాలా ఉన్నాయి లాస్ట్ టైం కాయలు. ఇప్పుడే చాలా తక్కువ ఈసారి పూతలు. ఈ చెట్టు పేరు అశోక్ చెట్టు అంట. షోకు పెంచుతారు. ఇలా పొడుగుగా అయిపోతుంది కదా ఇది. నీకు ఇంతే ఉంది. అది కూడా అశోక్ చెట్టే. ఇది రూమ్ ఉంది చెంగు దగ్గర. ఉదయం లేడే ఉండయా ఆడింటికా ఉండేటివి. ఏంది ముందు వేసినారా? అదే ఏం దెబ్బ అనుకుంటాడా. ఇవంతా ఉలవలండి. మా నాన్నలు ఈ చేనులో పండించి ఇప్పుడు రేట్లు లేవని ఇక్కడే పెట్టినారు. ఇంకా రేట్లు వచ్చినప్పుడు అమ్ముతాం అనమాట. ఏం చేస్తావు, చాలా కష్టపడి 50,000 దాకా దీన్ని ఖర్చు పెట్టినారు. పెట్టుబడి పెట్టారు కానీ రేట్లు లేకుండా పోయినాయి. అందుకోసం ఇప్పుడు ఇట్లా పెట్టినారు. రేట్ వచ్చినాక మళ్ళీ అమ్ముతారు. ఇన్ని మూటలు ఇంటికాడ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి కింకర్లు. వాటరు చేనికి మొత్తం పైపులు నాటి కింకర్లు. ఇటుంది మా రూమ్. ఈ పొలంలో ఇక్కడ ఏంటివన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా వండుకొని తినడానికి ఇంపార్టెంట్ వస్తువులు పదే ఇంటికి ఎత్తుకోవాలంటే కష్టం కదా. అందుకని మోటరు. దీన్ని ఏమంటారయ్యా? మోటరే కదా. స్టార్టరా ఏంది? ఇది కాయలు కాదయ్యా. ఈ చెట్టు ఇంతకుముందు కాసిందా? యా అమ్మేసేయండి. వస్తాను నీళ్ళు. సన్నగా ఉంది పైపు. సన్నగా బాగుంది. టెక్నిక్ బాగుంది. సౌండ్ అక్కడ అది నీళ్ళు. జామ చెట్టు ఏడో ఒకటి ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయి జామ చెట్లు?
ఆ వేపమానుడు వేపమానులు కొట్టేద్దండి ఉన్నాయండి చేనులో ఆ బుడిచిండేదే కదా కొట్టేద్దండి చెట్లు జామ చెట్లు చూడండి ఇది ఇడిచిపెట్టేసి వేరే వాళ్ళ పనులు పార్కలాడడం వేస్ట్ అసలు నాకు తెలిసి బాగుంది చూడండి పచ్చిది మామిడికాయలు జామకాయలు అబ్బా పోతానే చూసిన ఉప్పు కారం వేసుకుంటే బలిది నీళ్ళు బాగా సన్నగా పోతున్నాయి ఇట్టే ఉండాలి గుణ చూపించా గుణ జాంకాయ బయటకి తీసేసి బయట తీసేయాలా లోపల తీసేయాలా లోపల ఏ అంత పెద్దగా ఆడినిదే ఎందుకుంటు ఆడ పక్కలోనే ఎంత పెద్దగా ఉంది చూడు కలర్ కూడా వస్తుంది ఈ కలర్ వచ్చిందంటే కాయ రంగులో పౌడర్లో దేశీ మగ పెట్టచ్చే రేటు పోతాయి మాగబీటి అమ్మేసుకుంటే మనము కొంచెం అడిగింది ఆ పక్క పోవాలి కనపడతారు మొగాలు నా తమ్ముడు నీకంటే ముందు సరేనా ఆయన మామిడి చెట్లు ఈ వారం నాటిండి కూడా మీరు ఈ వారం నాటిండి కూడా బోర్నీళ్ళు ప్రశాంతంగా ఉంది ఏంది మామిడికాయ చెట్లు ఎన్ని ఉండయ్యా 5 జామ చెట్లు బాగా వస్తున్నాయా ప్రశాంతంగా ఇక్కడేమో బొక్క పడింది అదే మునక్కాయలు చూడు కేజీ 10 రూపాయలు కడుగుతారని మొత్తం వదిలేసినారు ఇంకా రైతు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు నిజంగా ఇట్లుంటుంది రైతు పండిస్తే జామ చెట్టు ఉంది అట్లా పోయింది అది చెట్లు ఉన్నాయంట జామ చెట్లు పల్లూరు చెట్లు ఏంటినా పండ్లు తినేకాయలు కదా వావ్ గురిగింజలు ఎంత మంచిగా తెలుసు గురిగింజలు ఏడం చెట్టు ఏవి గురిగింజలు నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన నీ దగ్గర అదేది గింజల చెట్లు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి మునక్కాయలు చూడు మునగ యాప మాటలు ఎన్ని ఉంటాయి చూడు అసలు నిజంగా లిచ్చి అంటే రేట్ ఎక్కువ కదా ఈ కాయలు రేట్ ఎక్కువ ఏం చెట్టు లిచ్చి అంటే ఏందినా తినే కాయలు లేదు దుర్గా లిచ్చి చెట్టు అంటే ఇది నాకు అయితే ఏమంత ఐడియా లేదు చూడాలి బెంగళూరు కంటే మామిడి తోట చూస్తుంటే ఇంటికి పోవాలనిపించరా అంత బాగుంది వదినా సిస్సు ఈరోజు ఉంటామంట ఓకే లవ్ యూ మై డార్లింగ్ 2 సపోటా చెట్లు ఉన్నాయి ఇంకో చెట్టు ఆడింది మా సపోటా చెట్టు ఉంది ఎంత బాగుందో కాయలు వచ్చినాయి బాగున్నాయి కదా చెప్పాను మనము కష్టపడి పండించి తింటే ఆ ఫీల్ ఒక రకంగా ఉంటుంది ఇంక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేసి చూడండి ఎంత బాగుందో తోటలో ఇంకో చెట్టు ఏడుందో నాకు కూడా తెలియట్లేదు మొత్తం తోట తిరగలా మేము అలా కొంచెం చూపించాను తోట మొత్తం రౌండ్ చేయాలంటే నీరసం వస్తుంది ఇంకో సపోర్ట్ చెట్టాడా మా మామిడి తోట ఎట్టుందంటే వరేవా మేము అప్పుడప్పుడు మా తోట దగ్గరికి వచ్చి ఇక్కడే వండుకొని
ఈ ప్రకృతిలో వండుకొని తింటూ ప్రశాంతంగా. సో తిరణాలు కాబట్టి నేను రాలేకపోయినాము. ఇది ఇంకో సపోర్ట్ చెట్టు, ఓకేనా. ఎంత బాగుందో చూడండి. దీంట్లో చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా పూత పింది అదో చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఐ లవ్ యూ మై తోట. మా తోట బాగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఎన్ని కోట్లు సంపాదించినా ఇంత ప్రశాంతత ఈ న్యాచురల్గా ఈ ప్రకృతి మధ్యలో మనం జీవించలేము. ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఏసీల మధ్య ఫ్యాన్ల మధ్య బతకాల్సిందే సిటీలలో ఉండేవాళ్ళు. ఇలా న్యాచురల్ని ఆస్వాదిస్తూ ఇలా ప్రశాంతంగా బతకడం ఎంతమందికి దక్కదు, కొంతమందికి మాత్రమే. రైతు అంటాం పాపం ఎండకు గాలికి, కానీ ఏమీ రేట్లు అయితే ఉండవు, వేస్ట్. మా అమ్మ వాళ్ళు చూడు మునక్కాయలన్నీ ఇడిచిపెట్టేసినారు, జాంకాయలన్నీ ఇడిచిపెట్టేసినారు. మా నాన్న నీళ్ళు వదిలినాడు ఆటోమేటిక్ అంట. ఇంకా పైపులో ఒక్కొక్కటి నీళ్ళు ఏదో ప్రాబ్లం అయినాయి, స్టక్ అయిపోతున్నాయి. ఈ చెట్టు అదే అప్పుడే తీల నేను చెట్టుకి మాడికాయలు. మా తోటలో కాయలు చూడండి. మరి బాగున్నాయి కదా. అవునా లేదే పుట్టడా ఎప్పుడైనా పడిపోతా లైన్ చేతికి ఇచ్చే లైన్ దగ్గర ఉంటాయి. పోయిన వాటికి ఉన్నిలే మళ్ళీ లైన్ చేతికి ఇచ్చే మళ్ళీ భద్రంగా ఎగబడతాడు. నేను కూర్చుంటాడా. ఒట్టి తొనకలు ఎన్ని కేజీలు ఉంటాయి అవి? ఓమా ఎన్ని కేజీలు ఉంటాయి అవి? ఎన్ని కేజీలు ఎన్ని ఉంటాయి? 1 కేజీ ఉంటాయమ్మా? 2 కేజీలు ఉంటాయా? 1.5 కేజీ ఉంటాయా? 2 కేజీలు ఉంటాయి ఖచ్చితంగా. మా ఎండిపోయినాయి ఇప్పుడు ఎన్ని ఉంటాయి? అరే 1.5 కేజీ ఉంటాయి. 1.5 కేజీ ఉంటాయి. కేజీలు పడితే 15 కేజీలు అమ్మేసినారు. 15 కేజీలు ఇవి మిగిలినాయి. 1.5 కేజీ మిగిలినాయి మొత్తం తిన్నాము. మళ్ళీ మా పొట్టి పిల్ల లేపుతుంది ఇంక 2 పోతే పొట్టి పిల్ల. ఎంత టైం 3:40. 3:40 అయిందా? 4 అయిపోయాడా? నేను తెచ్చినా నాకు పెట్టుకున్నా. అది వాందే చిన్నది. ఓమా తింటారు వాళ్ళు ఇప్పుడు పండుకుంటే మళ్ళీ నలిపోవాలి. బాగా వచ్చేసాను పడుకోండి. నువ్వు బ్యాగ్ వెనకాల వేసుకుంటా అదే అయిపోతుంది.
అడ్డం పండేదని డ్రాగన్ ఏది మమ్మ దీన్ని వెనకాలేమో ఆ